ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మీ ఎదురుగా ఏం కనపడుతుంది? ఒక ఆభరణం, బంగారపు ఆభరణం, చక్కగా రాళ్ళు పొదుగున్న ఆభరణం. ఇది ధరిస్తారు. ఎక్కడ ధరిస్తారో, దీని పేరేంటి మీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు, నేను చెబుతాను. చూశారు కదా, ఈవిడి మహాలక్ష్మి. మరి ఒక్క వివరణ మీకు నేను చెబుతానండి. అంటే రాళ్ళు వస్తువులు చాలా అందంగా ఉంటాయి. రాళ్ళతో చేసిన వస్తువులు పూర్వం మాత్రమే చేయించుకునేవారు, పూర్వం వాళ్ళే ధరించేవారు. ఇప్పుడు రాళ్ళ వస్తువులు చేయించుకోవట్లేదు. ఎందుకు అని అనుకుంటున్నారు కదా. రాళ్ళ వస్తువులకి మనం కొదవ పెడితే డబ్బులు రావు. మళ్ళీ మార్చేసి కరిగిస్తే బంగారం కూడా బాగా తరుగొచ్చేస్తుంది. బంగారం అసలైన బంగారం ఉండదు. అంటే ఈ రాళ్ళ వస్తువు చేయడానికి అస్తమాన కొలువులో కాల్చాలట. ఈ రాళ్ళు పొదిగిన చేపు కొలువులో కాలుస్తారట. దానివల్ల బంగారం ఒన్ను తగ్గిపోతుందట. దానివల్ల బంగారానికి విలువ ఉండదు. నార్మల్గా వాడుకోవడమే. మనం అమ్మేసుకుందామన్నా కూడా ఇలాంటి వస్తువులు డబ్బులు రావు. ఇది బాగా పురాతనమైందండి. ఇది మా పూర్వీకులది. అయితే అప్పుడు రాళ్ళ వస్తువులే ధరించేవారు కాబట్టి మరి అప్పుడు మనకు లభించింది. ఇలాంటి వస్తువులు ఉంటే మనం మార్చేయడం కానీ అమ్మేయటం కానీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఏమీ రావు మనకి. ఇది ఇలా ఉంటే మనకు ఒక ఆభరణం ఉన్నదే అని ఉంటుంది. మనం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది చూస్తే చాలు కడుపు నిండిపోతుంది కదా. చక్కగా రాళ్ళు చూసారా, చుట్టూ సర్కిల్ ఉంది కదా. ఇది వైట్ రాళ్ళు పొదిగారు కదా. తర్వాత కలవ పువ్వు చూసారండి. కలవ పువ్వు చక్కగా మరి ఎరుపు పచ్చలో పొదగబడింది. అలాగే ఆకులుగా గ్రీన్ రాళ్ళు, ఆకుపచ్చ రాళ్ళు, ఇవి కూడా పచ్చలేనండి. చక్కగా ఇవి కూడా పొదగబడింది. ఇప్పుడు బాసీపటం వేసి కూర్చున్నారు కదా అమ్మవారు. ఇక్కడ కూడా వైట్ రాళ్ళు పొదగబడింది. ఆవిడ చీరకి చక్కగా గ్రీన్ రాళ్ళు, రాణి కలర్ రాళ్ళు, అలానే చేతులకి వైట్ రాళ్ళు. ఇదేదో కొమ్మలాగా వచ్చింది కదండి ఇలాగా, దానికి కూడా వైట్ రాళ్ళు. ఆవిడ చేతిలో ఉండే కలవ పువ్వుకి రాణి కలర్ రాళ్ళు. చక్కగా ఈ పక్క ఆ పక్క కూడా ఎలా ఉన్నాయో చూసారా చక్కగా. మరి అలానే మరి ఈ ముఖం అనేది ఉంది చూసారా ఈవిడిది. ఈ ముఖానికి ఒక అలా లక్ష్మీదేవి ఆకారం ఒక ముద్ర గుద్ది అతకబడింది అనమాట అండి. అది దానిపైన కిరీటానికి చూసారా రాణి కలర్ రాడు, వైట్ రాడు, ఆ పైన వైట్ రాడు, మధ్యలో గ్రీన్ రాడు. కిరీటానికి చక్కగా లాలకలు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయన్నమాట ఆవిడకి. చక్కగా చెక్కబడిందండి. రాళ్ళ వస్తువు అన్న ఎంత బాగా వన్ని తీరిందో చూసారా. ఇప్పుడు కూడా రాళ్ళ వస్తువులు ఆన్లైన్లో చేయించుకుంటున్నారులేండి. ఎందుకునంటే దానికి కూడా గ్యారంటీ బంగారం ఉంటుంది, మిషన్ చేతలు కాబట్టి బంగారం పోయే విధానం లేదు ఇప్పుడు చేసే వస్తువులకి. అప్పుడు అంతా చేతి వర్కే, చేతితోటే చేసేవారు, కొలువులో పెట్టి కాల్చేవారు. అప్పుడు మిషన్ల వర్కులు కాదు కాబట్టి మరి కాలుస్తారు కాబట్టి రాళ్ళ వస్తువులకి బంగారం అనేది వన్ను తగ్గుతుంది, రేటు పలకదు అనేది ఉన్నదండి. దీనికి ఉదాహరణ మీకు నేను చెబుతాను. ఎందుకనంటే మేము ఎదర ఒకరింట్లో అద్దుకుండేవాళ్ళం, పైన ఉండేవాళ్ళం. ఇల్లు కాలి వాళ్ళు కింద ఉంటారన్నమాట, నలుగురు కోడళ్ళు. పెద్ద కోడలకి వారసత్వంగా వచ్చే నక్లీసు వాళ్ళ అత్తయ్య గారు ఇవ్వటం జరిగింది ఆవిడకి. వాళ్ళ అత్తయ్య గారు అలా ఇస్తారు కదా అలాగా. అయితే చాలా బాగుండేదండి. రాణి కలర్ రాళ్ళు, తెల్లరాళ్ళు, ముత్యాలతో పొదిగి చేతిలో పెట్టుకుంటే చేయి నిండిపోయేది అంత నక్లీసు. 5 తులాల నక్లీస్ అండి. దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు, 5 తులాలంట. అయితే చాలా బాగుండేదండి. సరేనేసి ఆవిడ మార్చేద్దామని కంసాల దగ్గరికి వెళ్తే దీంట్లో ఒక పూసెత్తు బంగారం కూడా రాదమ్మా, కొన్న నక్లీస్తో సమానం అన్నాడంట. చూసారా ఇంతంత బిళ్ళల కిందండి, చాలా బాగుండేది. సరేలే ఎంత రేటు పలికితే అంత రేటుకి నేను తీసుకుంటానండి మీరు అమ్మినప్పుడు అని చెప్పడం జరిగింది ఆవిడకి. కానీ మామూలుగా బాగా తక్కువగా ఆవిడ అమ్మేయటం జరిగింది ఎవరికో. అంటే రాళ్ళ వస్తువుకి అంత మనకి బంగారం మనకు రేటు ఉండదు. పూర్వం వస్తువులకి ఇప్పుడు చేయించుకుంటున్నారండి. రాళ్ళ గాజులు చేయించుకుంటున్నారు, అలాగే రాళ్ళ నెక్లెస్లు, రాళ్ళ హారాలు కూడా చేయించుకుంటున్నారు. కానీ దానికి 22 క్యారెట్ బంగారం వచ్చేసేటట్టు మరి చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకునంటే మిషన్ చేత కాబట్టి. అప్పుడు చేతి చేతలు కాబట్టి బంగారం రేటు పలికేది కాదు. అప్పుడు బంగారాలు అయ్యి తాకట్లు అయ్యి పెట్టుకునేవారు లేదో తెలియదు కానండి. ఇలా రాళ్ళు వస్తువులు చేయించుకుని ధరించుకునేవారు. దగదగా మెరుస్తూ మరి ఎంత అందంగా ఉంటాయో కదండి. దీని పేరేంటో చెప్పేనా మరి. రాగిడి అంటారండి.
దీని పేరు రాగిడి అంటారు. బంగారంతో చేసిందే కానీ రాగిడి అంటారు. చక్కగా ఆడవాళ్ళు ముడి వేసేసుకున్న తర్వాత పైన నెత్తి మీద వేసుకుంటారు. మరి చాలా అందంగా ఉంటుందండి. నేనైతే అలా నెత్తి మీద వేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు సుమండి. తర్వాత నాగరం అని ఉంటుందండి. అది లేదు నాకు. మా అత్తమ్మ గారికి నాగరం కూడా ఉండేదట. నాగరం అనేది ఇలా రాళ్ళు పొదుగు ఉండదు కానీ కప్పు ఉంటుంది చూసారా, కప్ప. ఆ కప్ప ఆకారంలో ఉంటుంది, ఉత్తు బంగారంతో ముద్దలాగా. అది ముడి మీద పెట్టుకునేవారు, జడ మీద వేసుకునేవారు. ఇప్పుడు ఈ రాగిడి పెట్టుకున్నట్టే కూడా నెత్తి మీద కూడా వేసుకునేవారు. అయితే మా అక్కకు ఉండేది. మా అక్కగా వాళ్ళ మామయ్య గారు పెట్టారు కాబట్టి మా అక్క కూడా పెద్దదే కదండి. మరి నేనే పెద్దదాన్ని, మా అక్క పెద్దది కాదా. మా నలుగురు తర్వాత నేనండి మా అమ్మకి. అయితే మా అక్కకి మా అక్క వాళ్ళ మామయ్య గారు నాగరం, చామంతి పువ్వు కూడా పెట్టారు పసుపు కుంకాల్లోనంట. నాకు అప్పుడు తెలియదండి. మరి ఎంత చిన్న వయసు పాపనో నాకు అసలు మా అక్క పెళ్ళే తెలియదు. అయితే మా అక్క అనేది చామంతి పువ్వు అంటే నిజంగా చామంతి పువ్వులాగా ఉండేదండి. ఎలాగంటే ఇంత పువ్వు ఉండేదండి చక్కగా. అది ఏదో గొట్టంలా ఉండేది, దానికి ఒక పిన్నిస్లా ఉండేది. జడ మీద ఇలా గుచ్చితే కదలదనమాట. మధ్యలో ఎర్రరాడు ఉండేదండి. నాకు ఎంతో ఇష్టం అండి. నిజంగా చామంతి పువ్వు రేకుల్లాగా ఉండేమాట. మా అక్క ఏ కొట్టు దగ్గరికన్నా వెళ్ళి ఏమన్నా తేమంటే వెళ్ళనన్నాను అనుకోండి, నీకు జడేసి చామంతి పువ్వు పెడతాను, వెళ్తావా అనేది. వెళ్తాను అని జడేయించుకుని ఆ చామంతి పువ్వు పెట్టిన తర్వాత కొట్టు దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను మా అక్క ఏం తేమంటే అవి తేటానికి అనమాట. అందుకు బాగా గుర్తుండి చెబుతున్నాను. ఒకసారి మా అక్క పెట్టిందండి నాకు. పండగ అంటండి, ఏదో పండగ గుర్తు రావట్లేదు కానీ సరే పెట్టేసుకున్నాను. గిర్రు గిర్రు అని ఆటలాడేసాను, ఫ్రెండ్స్ల దగ్గరికి వెళ్ళిపోయాను, తిరిగేసాను, వచ్చేసాను. మా అమ్మ రాగి బిందులో ధాన్యం ఉంటే బయట ఎండలో పోసిందండి. అప్పుడు మా నాన్నగారు సపటా చేయించారు, అదే గొచ్చి చేయించారు. అయితే ఆ ఒడ్లు ఆ బిందులోకి ఎత్తేయమంది మా అమ్మ. సరే అని ఎత్తేసాను. నేను ఎత్తేసినప్పుడు ఆ నాగరం ఒడ్లో పడిపోయింది కాదు, బిందులో ఉండిపోయింది కావాలి. మా అక్క ఏది పువ్వు తీసేస్తాను ఇలా రా, చామంతి పువ్వు అనేటప్పటికి లేదండి జడ మీద. అయ్యి బాబు మా అక్క కొట్టేస్తుందేమో అని నేను ఎక్కడెక్కడ ఆడాను అన్నీ తిరిగి తిరిగి చూసి చేస్తే గమ్మునొచ్చి ధాన్యం దిమ్మరపోసేసానండి. ఒక 10 ఏళ్ళు పాపను ఉంటానేమో. దిమ్మరపోతే అందులో ఉంది. ఇంకా మా అక్క మళ్ళీ నాకు ఎప్పుడు పెట్టలేదండి, ఇంకెప్పుడు పెట్టలేదు, పడతావు నువ్వు పెట్టను అన్నదండి. ఆ చామంతి పువ్వు నాకు చాలా ఇష్టం. మా అక్కకి చాలా బంగారం ఉండేది. ఆ బంగారం అంతా అమ్మేసి చేను కొనుక్కున్నారు. ఆ చేను పెద్ద అమ్మాయికి ఇచ్చి కట్టను పెళ్లి చేశారు. కానీ బంగారం ఉంటే మనకు అలా ఉపయోగపడుతుందని చెబుతున్నానండి. ఇప్పుడు ₹1,00,000 ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటాం ఏమండి కదా. 10 లక్షలు ఉన్నవాళ్ళు భూమి కొనుక్కుంటారు. ₹1,00,000 ఇప్పుడు భూమి రాదు కదండి. బంగారం ఎంతో కొంత వస్తుంది కదా, కొనుక్కున్నామే అనుకోండి, మనకు అవసరానికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు సరేలే చూద్దామని ₹1,00,000 పక్కన పెడతాం. 10,000 పని వస్తే అందులోయే తీస్తాం, 2,000 పని వస్తే అందులోయే తీస్తాం. 1,00,000 మెల్లగా తరిగిపోవటం మొదలు పెడుతుంది. ఆ డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళి చక్కగా ఇలా 10 గ్రాములో, మరి ఎంత వస్తే 10 లక్షలకి, 1,00,000కి 10 గ్రాములు వచ్చినా 8 గ్రాములు వచ్చినా తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, ఆభరణమే కాకుండా మొక్కలాగా మనకు అవసరం వచ్చిందనుకోండి, అడ్డం పెట్టుకోవచ్చు, తాకట్లో పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. లేదు అంటే మనం ఆ డబ్బులు ₹1 ఎక్కువ వచ్చేలాగా ఉన్నది మనకి అవసరం అనుకుంటే అమ్మేసుకోవచ్చు. అప్పటికప్పుడు వెళ్ళి ఎవరైనా చేయాల్సిన అప్పు ఎవరు కదండి. కానీ బంగారం ఉంటే అవసరం తీరుతుంది, అందం తీరుతుంది. నా మాట కాదంటారా మీరు? అవునంటారా? మీకు నచ్చితే నా మాటలు తప్పకుండా మీరు లైక్ చేయాలి, నాకు కామెంట్ పెట్టాలి. ఇలాంటి ఆభరణాలు చూస్తుంటే కడుపు నిండిపోతుందండి. మా వారికి ఈ పువ్వు వేసుకుంటే చాలా ఇష్టం అండి. నేను జడేసి ముడేసుకుంటున్నానండి. ఇప్పుడు చానాళ్ళ నుంచి అమ్మాయిలు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అబ్బాయి పెళ్ళి అయిపోయింది కదా అని ముడేసుకుంటున్నానండి. అందుకు జడేసుకున్నప్పుడు కూడా నేను నెత్తి మీద వేసుకునేదాన్ని. మా వారు పెట్టుకున్న తర్వాత చూస్తారు, వంకరగా వచ్చిందా కరెక్ట్గా వచ్చిందా లక్ష్మీదేవి ముఖం అయ్యేనని చూసి ఆయనే సరి చేస్తారు. అన్నీ పెట్టుకున్నానా లేదా అని చూస్తారండి. ఉన్నవే కొన్నా నగలైనా కానీ ఇది చాలా అందంగా నిండుగా ఉంటుందండి. ఇది చూస్తారు కదా, నాకు భాగం చూపించలేదు మీకు, ఇన్ని చెప్పాను కానీ ఇదిగో చూసారా, రాళ్ళు పొదిగారు, గుంటలో కొట్టేసి గుంటల్లో రాళ్ళు నొక్కేయటం జరిగిందనమాట. ఇది ఎండు పిన్ను. దీనికి బంగారం పిన్ను వేయకూడదటండి. ఇప్పుడు చేయించుకున్న ఇలాంటిది బంగారం పిన్ని వేయరు. ఎందుకంటే బంగారం ఎలా కావాలంటే అలా వంగదు. ఇది వంగకుండా రాగి కలిపి చేస్తాడు బంగారం ఆభరణాలకి. మనకి ఈ వెండి అనుకోండి మెత్తదనం ఉంటుంది. మనకు ఎక్కువ జుట్టు వెళ్ళిందనుకోండి
ఆ జుట్టు వల్ల కొంచెం ఈ పైకి వస్తుంది ఈ పిన్ను. తక్కువ జుట్టు అనుకోండి అలా ఉంటుంది, మనకు కావాలంటే వంచుకోవచ్చు. ఇది చూసారా దీనికి ఎంత బాగుంటుందండి ఇది. ఇలాగా అంటే ఇది ఇలా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇదిలాగా అంతేనండి. ఇప్పుడు మనం నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఇది కానీ లూజ్ అయ్యి ఊడిపోయి పడిపోతుందేమోనని డౌట్తో ఇందులో నుంచి పిన్నిస్ పెట్టి జుట్టుకి పెట్టేసుకుంటాం. ఒకవేళ ఈ పిన్ను ఊడిపోయినా ఈ పిన్నిస్తో పట్టుకుని ఉంటుంది అని. చూసారు కదా చక్కగా, చాలా బాగుంది కదండి అమ్మవారి రూపం. ఇలానా నాకైతే ఇలా రాళ్ళ వస్తువులు చూడటం చాలా ఇష్టం అండి. చూసారు కదా, నచ్చింది కదా. మీకు నచ్చితే లైక్ చేస్తారని నా మాటలు కానీ ఈ ఆభరణం కానీ మీకు నచ్చినట్లయితే మహాలక్ష్మి అండి, ఎవరికి నచ్చదో చెప్పండి. ఒకవేళ ఇది చూసి మీకు కూడా ఎన్నో ఆభరణాలు ఉన్నాయి, ఇలాంటిది లేదు మనకు ఎలాగా అని అనుకుంటున్నారా, చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న రేటుకి చేయించుకొని స్థాముతున్నవారు పర్వాలేదు. కానీ మరి మనకు కావాలి అన్నప్పుడు మనం చేయించుకునే కంసాలు ఉంటారు కదండి, మనకి వస్తువులు చేసేవారు, వారికి చెప్పుంచండి ఇలాంటిది రాగిడి అనేది రాళ్ళ వస్తువు వస్తే మాకు చెప్పండి అని. మా జూరి కలిసి వస్తుంది. ఈ రాళ్ళ వస్తువు పెద్ద రేటు ఉండదు కాబట్టి బంగారం, ఈ బంగారానికి పెద్ద రేటు ఉండదు కాబట్టి కొనేసుకోవచ్చు మనం చక్కగా. మనకి చాలా చక్కగా తక్కువలో కొనేసుకోవచ్చు. అలా ఆభరణం తరతరాలుగా మన కోడళ్ళు ఆ తర్వాత మనవలు అలా పెట్టుకుంటూ ఉండాలి తప్ప ఇది మార్చుకున్న డబ్బులు రావు, అమ్ముకున్న డబ్బులు రావు కాబట్టి, తాకట్లు పెట్టిన డబ్బులు రావు కాబట్టి చక్కగా ఇప్పుడు ఎన్నో రకాల కొన్న వస్తువులు వేసుకుంటూ ఉన్నారు కదా, అలాగే ఇది కూడా అలా వాడేసుకోవచ్చండి. చూసారు కదా చక్కగా. నచ్చిందా మరి మహాలక్ష్మి? మరి నా రాగిడి ఎలా ఉందంటారు? మీకు నచ్చితే నాకు లైక్ చేస్తారు కదా తప్పనిసరిగా. మరి సబ్స్క్రైబ్ అవ్వకపోతే చేసుకోండి. ఉత్పదంగా చెప్తున్నానండి. నాలాంటి దాని వీడియోలు డెవలప్ అవుతాయని నేను ఇంకా అనుకోవట్లేదు లేదులేండి. కానీ నాకు తెలిసింది చెప్పాలని మాత్రం చాలా ఇష్టం అండి. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు చాలామంది దుష్టశక్తుల్లాగా అడ్డం వచ్చినప్పటికీ కూడా ఎవరు బయట వాళ్ళు కాస్తమండి, అందరూ అభిమానిస్తారు, ఎంతో బాగా మాట్లాడుతున్నారంటారు, ఎన్నో బాగా చూపిస్తున్నారు, ఎన్నో చెబుతున్నారని చాలా మెచ్చుకుంటారండి బయట వాళ్ళు. ఒక మాట నేను అనను, ఎవరు నన్ను ఏమీ అనలేదు కాబట్టి. కానీ నేను కొంచెం ఆటపోట్లు తట్టుకుని చేస్తున్నాను. ఈ వీడియోలు చేయటంలో నాకు ఆనందం ఉందండి, సంతోషం ఉంది. ఇది మీ అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితేనేలేండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే మాత్రమే.